బ్యాక్ టు న్యూస్. వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. పెట్టడానికి వచ్చి మీరు రమ్మంటే రావడానికి మా పార్టీ విధానం కాదు అని చెప్పి మేము చెప్తున్నాం. దానికి మేము వ్యతిరేకమని చెప్తున్నాం. ప్రజలను మభ్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ప్రజలను మభ్య పెట్టడానికి ఆలోచన పక్కదారు చేయడానికి గత 16 నెలలుగా మీరు చేస్తున్న రాజధాని అనే పేరు మీద మీరు చేస్తున్న కార్యక్రమం ఏదైతుందో ఈ హడావుడిలో ఆడంబరాలు చేసి ప్రజలను తప్పుదో పట్టిస్తే ప్రజలు వచ్చి వారి కడుపులో ఉన్న బాధ వారి మంట రోజుకి 5,000 చేతిలోకి వెళ్ళలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అవి మాత్రం ప్రజలు మర్చిపోవట్లేదు. దానికి మేము వ్యతిరేకం ఇవాళ చెప్తున్న కార్యక్రమాన్ని. ఇవాళ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాజధాని అవసరం, రాజధాని కార్యక్రమం చేయాలి, దాన్ని శంకుస్థాపనలు చేయాలి. ఇవాళ వచ్చి దానికి వచ్చి మేము వచ్చి పిలుస్తుంటే శుభకార్యం పిలిస్తే రాలేదన్నారు. ఏం ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా మీకు శుభకార్యం? భూమి పూజ చేసినప్పుడు ఎందుకు రాలేదు మీకు శుభకార్యం జ్ఞాపకం? ఆ రోజు ప్రతిపక్షానికి లేడా ఈ రాష్ట్రంలో? ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు లేవా? ఏమిటిది? ఇదేమైనా కుటుంబం వలన నా తెలియగొడుతున్నాను. ఆ రోజు నువ్వు నీ భార్య, నీ కొడుకు, నీ బావమరిది, మీ కుటుంబ సభ్యులందరూ వెళ్ళి భూమి పూజలు చేస్తారు. నీ తాబేదారులు, నీ వంద మగతులు వీళ్ళందరూ వెళ్ళి. ఇది ప్రజాస్వామ్యం, ప్రభుత్వం అందరిది బాధ్యత, అందరికీ హక్కు ఉంది. ఏదైనా తప్పు జరిగితే తప్పును ప్రశ్నించే హక్కు ఉంది, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారుల పక్షానికి ఉంది. ఇవాళ ఇదేం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. ఇది నా ఇష్టారాజ్యంగా చేస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి. ప్రజల తరపున ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా మేము అడుగుతున్న సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. సరే పిలుస్తున్నారు. నేను రోజున మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మరి కేసీఆర్ దగ్గరికి మీరు వెళ్ళారు, సంతోషం, మాట్లాడారు. నేను ప్రజల తరపున ఒకటి అడుగుతున్నా. ఆ విషయాలు ఇవాళ పత్రికలో వచ్చాయి. ప్రధాన పత్రిక అయిన మరి ఈనాడు పత్రికలో కూడా ఒక విషయం వచ్చింది. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు 30 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడుకున్నారని. ఏంటి ఏకాంతం? నీ మంత్రులు ఉన్నారు, నీతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రాష్ట్రంలో భాగస్వాములు, పరిపాలనలో భాగస్వాములు. నువ్వు వెళ్ళింది వచ్చి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళావు. పోనీ రాష్ట్ర సమస్యలు ఉంటే వాళ్ళని పెట్టి మాట్లాడచ్చు కదా. వాళ్ళు వెళ్ళిపోయి ఏం మాట్లాడే 30 నిమిషాలు ఏమిటి జరిగింది తెచ్చా. ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ తెలిసిన విషయమే అది. ఏదైతే నువ్వు అవినీతితో వచ్చి ఓటుకు నోటు కేసులు ఇరుక్కున్నావో, ఆ కేసీఆర్ ఏదైతే ప్రగల్భాలు పలికావో వెళ్ళి ఇది చాకుగా పెట్టుకుని వెళ్ళి దేహి అనుకుని ఆ కాళ్ళు పట్టుకుని రాష్ట్రం తాలూగా పరువు మర్యాదల్ని తాకట్టు పెట్టడానికి వెళ్ళింది కాదా?